ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను అరికట్టి రవాణా ఛార్జీలను రైతు ఖాతాలో వెంటనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక రైతు సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం పి చంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మిల్లర్లు 80 కేజీలకు బదులుగా 82 కేజీల నుంచి 85 కేజీల వరకు తీసుకుంటున్నారని, తేమ శాతం ఎక్కువగా చూపించి ధర తగ్గించి వేస్తున్నారని వారు తెలిపారు. సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేస్తాం, అందుకే రైతు భరోసా కేంద్రాలు ఈ కేంద్రాల ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఇవాళ ధాన్యం కొనుగోలులో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. ప్రభుత్వం 80 కేజీలు బస్తానే రైతు భరోసా కేంద్రాల ద్వారానే చూసినటువంటి నార్మల్స్ ప్రకారమే కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ మిల్లర్స్ మాత్రం బస్తా దగ్గర 2 కేజీల నుండి 5 కేజీల వరకు అదనం తీసుకుంటున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వడం లేదు. అవి కూడా రైతుల మీదే పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి మిల్లు దగ్గర 15 నుంచి 17 రూపాయలు దింపడం కోసం రైతుల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. ఈ రకంగా రైతుల్ని దోపిడీకి గురి చేయడం తప్ప రైతులకు దానివల్ల ప్రయోజనం అటువంటిది లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి ఈ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అలాగే కూలీ డబ్బులు కూడా ఇవ్వాలా. అలాగే ఏదైతే 80 కేజీలు అన్నారో 80 కేజీలకు ఇవ్వాలా, అదనపు ధాన్యం తీసుకున్న దానికి డబ్బులు ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీని సమస్య మీద గత సంవత్సర కాలంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి దీని మీద మేము చర్చిస్తాం, మీరు అమరావతికి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇవాటికి నెల రోజులు అయిపోయినా ఇప్పటికి కూడా ఆహ్వానం లేదు, సమస్య మీద చర్చించడం లేదు, జీడి పంట గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. కాబట్టి ఈ రకంగా రైతుల్ని దోపిడీ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగాన్ని కదిలించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం.